హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. కేరళలో జరిగిన ఈ ఘోరం చాలా దారుణంగా ఉంటుంది. నాకు నువ్వు నీకు నేను అని చిలుక గోరింకల్లో బతుకుతున్న వారి జీవితాల్లో నిప్పులు పోసిన ఈ సంఘటన ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తుంది. త్రిశూర్లో శశికుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 30 ఏళ్ళు. అతని భార్య పేరు మహేశ్వరి. ఆమెకు 27 ఏళ్ళు. ఈ శశికుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. యాక్చువల్గా ఈ దంపతులు తమిళనాడులోని తిరుచికి చెందినవారు. శశికుమార్ ఉద్యోగం కోసం కేరళలోని త్రిశూర్కు వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో కేవలం అతడు, అతని భార్య మాత్రమే ఉంటున్నారు. శశికుమార్ డ్యూటీకి వెళ్తే భార్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఆమెకు కాస్తలో కాస్తైన ధైర్యంగా ఉంటుందని అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి 9 గంటలకు డ్యూటీకి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది. ఈ సమయంలో ఇంట్లో ఒక్కతే ఉండే మహేశ్వరి టీవీ చూస్తూ పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేది. భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేది. ఆమె పక్కింటి వాళ్ళతో కూడా సరిగా మాట్లాడకపోయేది. భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు తలుపులు వేసిందంటే మళ్ళీ భర్త వచ్చాకే తెరిచేది. వారు ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలైంది. కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ రోజు జూలై 27, 2013 ఉదయం శశికుమార్ డ్యూటీకి బయలుదేరాడు. అతన్ని భార్య ప్రేమగా సాగనింపింది. డ్యూటీ ముగించుకున్న శశికుమార్ రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాక కాలింగ్ బెల్ నొక్కాడు. కానీ ఎంతకీ తలుపులు తెరుచుకోలేదు. రెండోసారి కాలింగ్ బెల్ కొట్టకముందే భార్య తలుపులు తీసేది. కానీ ఈసారి 5-6 సార్లు కొట్టాడు. అయినా తీయలేదు. ఒకవేళ బాత్రూంలో ఉందేమో అనుకున్నాడు. ఓ పావుగంట పాటు బాల్కనీలో అటూ ఇటూ తిరిగాడు. కానీ పావుగంట దాటి అరగంట అయింది. అయినా తలుపులు తెరుచుకోలేదు. డ్యూటీ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన శశికుమార్ ఎప్పుడు ఇంట్లోకి వెళ్తామా, లుంగి కట్టుకుని కాస్త నడుం వాలుద్దామా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎంతకీ భార్య తలుపు తీయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈసారి తనలోని కోపం కాలింగ్ బెల్ను కొట్టే విధానంలోనే బయటపడింది. సుతారంగా కాలింగ్ బెల్ కొట్టే అతడు ఈసారి డబా డబా వాయించాడు. కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ఇంతవరకు భార్యపై ఉన్న కోపం నెమ్మదిగా భయంగా మారుతోంది. ఇంతగా తలుపులు కొట్టినా తెరవడం లేదెందుకు? ఒకవేళ నా భార్యకు ఏమైనా జరగరానిది జరిగిందా అని అతనిలో భయం మొదలైంది. వెంటనే ఆ అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్కు విషయం చెప్పి పైనున్న తన ఫ్లాట్కు తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంట్లోకి వెళ్తుంటే ఏదో డిఫరెంట్గా అనిపిస్తోంది. బెడ్రూమ్కు వెళ్ళి లైట్ వేశాక అతని కళ్ళ ముందున్న దృశ్యం చూసి హడలిపోయాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుని అయ్యో అని అరిచాడు. అతని అరుపులు విని సెక్యూరిటీ గార్డ్ కూడా వచ్చి చూశాడు. అతను భయంతో బయటకి పరిగెత్తాడు. వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. కాసేపట్లోనే పోలీసులు, క్లూస్ టీమ్స్, డాగ్ స్వాట్స్ వచ్చాయి. మహేశ్వరి గొంతు కోయడంతో ఎక్కడ చూసినా ఇంట్లో రక్తమే కనిపిస్తోంది. క్రైమ్ సీన్ను చెక్ చేస్తుంటే వాష్ బేసిన్లో ఏదో కడిగినట్లు కనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా రక్తపు మరకలు ఉన్నాయి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన వారిలో ఎవరైనా చనిపోతే మొదటగా మిగతా వారి మీదే అనుమానం కలుగుతుంది. ఇక్కడ భార్య చనిపోయింది కాబట్టి భర్త అయిన శశికుమార్నే పోలీసులు అనుమానించారు. ఒకవేళ ఇతడే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భార్యను చంపి నాటకాలు ఆడుతున్నాడేమోనని అనుకున్నారు. కానీ అతడు డ్యూటీ నుంచి వచ్చి చూస్తే తలుపులు మూసి ఉన్నాయని, లోపల నుంచి లాక్ చేసి ఉందని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. తలుపులు పగలగొట్టిన తర్వాతే శశికుమార్ లోపలికి వెళ్ళాడని చెప్పడంతో అతనిపై పోలీసులకు అనుమానం తగ్గింది. మరి లోపల నుంచి లాక్ చేసి ఉందంటే మహేశ్వర్ని చంపిన హంతకుడు ఇంట్లోంచి ఎలా బయటకు వెళ్ళాడు? ఇంట్లోని కిటికీలు కూడా పగలగొట్టి లేవు కదా అని పోలీసులు అనుకున్నారు. నేరస్థలంలో వేలిముద్రల కోసం వెతికారు. కానీ ముఖ్యమైన ఆధారాలేమీ లభించలేదు. ఆ ఇంట్లోని బీరువాలను చెక్ చేసినప్పుడు మహేశ్వరి నెక్లెస్, గాజులు, కమ్మలు కనిపించట్లేదని శశికుమార్ చెప్పాడు. దాదాపు 6 తులాల బంగారం, 1,00,000 నగదు కనిపించట్లేదని చెప్పగానే ఎవరైనా దోపిడీ కోసం ఈ హత్య చేసి ఉంటారా అని పోలీసులు అనుమానించారు. తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉన్నాయనే విషయం గురించి ఫోరెన్సిక్ టీం ఒక రీజన్ కనిపెట్టింది. ఒక వ్యక్తి ఆ లాక్కు తాళం వేసి తర్వాత బయటకు వచ్చి తలుపులను దగ్గరకు లాగితే లాక్ పడిపోతుంది. మళ్ళీ అతడు లోపలకు వెళ్ళాలంటే తాళం చెవి అయినా ఉండాలి, లేదంటే లోపలున్న వ్యక్తులు తెరిస్తేనే తలుపులు తెరుచుకుంటాయనేది కనిపెట్టారు. మహేశ్వర్ గొంతు కోయడానికి ఆ కిల్లర్ కత్తిని వాడినట్లు గుర్తించారు. కానీ ఆ వెపన్ ఇంట్లో దొరకలేదు.
దీన్ని బట్టి చూస్తే హంతకుడు చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని తీసుకెళ్లి ఉంటాడని అనుకున్నారు. కానీ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అనేది తెలియట్లేదు. మరుసటి రోజు అటాప్సీ రిపోర్టు వచ్చింది. అందులో ఏముందంటే గొంతు కోయడం వల్లే ఆమె చనిపోయిందని, కానీ ఆమె శరీరంలో విపరీతంగా కత్తిపోట్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఇంతకీ పని కోసం తమిళనాడు నుంచి కేరళకు వచ్చిన ఈ జంటకు జరిగిన దారుణమైన సంఘటనకు కారణం ఎవరు? మహేశ్వరిని ఎందుకు చంపారు? కేరళ పోలీసులు హంతకుడిని కనుగొన్నారా లేక ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయిందా అనేది ఈ వీడియోలో చూద్దాం. పోలీసులు నేరస్థలాన్ని వెతుకుతున్నప్పుడు మంచం కింద ఒక సెల్ ఫోన్ను కనిపెట్టారు. ఇది ఎవరిదని శశికుమార్ని అడిగితే నాకు తెలియదు సార్ అన్నాడు. అందువల్ల ఇది ఖచ్చితంగా హంతకుడిది అయి ఉండాలని అనుకున్నారు. వెంటనే ఆ నంబర్ ఎవరిదని చెక్ చేశారు. ఆ నంబర్ కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తిదని తేలింది. వెంటనే పోలీసులు అతని అడ్రస్కు వెళ్లారు. అతన్ని పట్టుకుని విచారిస్తే, సార్ నా ఫోన్ పోయి వారం రోజులు అవుతోంది, ఎవరో దొంగిలించారు, కానీ అది కేరళకు ఎలా వెళ్ళిందో నిజంగా నాకు తెలియదు సార్ అన్నాడు. 2013 జూలై 27వ తేదీన ఈ ఫోన్ యజమాని ఎక్కడున్నాడని తనిఖీ చేశారు. అతను కోయంబత్తూరులోనే ఉన్నాడని తెలిసింది. కాబట్టి అతను చెప్పేదంతా నిజమేనని పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత శశికుమార్ను స్టేషన్కు పిలిచిన పోలీసులు, మీరు కేరళలో ఇంతకాలంగా ఉంటున్నారు, ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగారు. అప్పుడు అతడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. సార్, మేమిద్దరం తమిళనాడులోని తిరుచికి చెందిన వాళ్ళం. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అందువల్ల ఇప్పటి వరకు మా తరపు వారు, మహేశ్వరి తరపు వారు మాతో మాట్లాడట్లేదు. మమ్మల్ని కలవడానికి బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చే అవకాశమే లేదు. మాకు కేరళలో స్నేహితులు కూడా లేరు. నైబర్స్తో అంతగా బాండింగ్ లేదు. అందువల్ల నాకు ఎవరి మీద అనుమానంగా లేదని అతడు చెప్పాడు. అప్పుడు కేరళ పోలీసులు ఏమనుకున్నారంటే, వీరి పెళ్లికి కుటుంబాలు ఒప్పుకోలేదు కదా, ఒకవేళ అమ్మాయి తరపు వారు వచ్చి ఆమెను చంపేసే అవకాశం ఉంది కదా అనుకున్నారు. అందువల్ల తిరుచుకు వెళ్ళి మహేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులను కలిశారు. వారికి మహేశ్వరి చనిపోయిందన్న విషయమే తెలియదు. మహేశ్వరి పేరు ఎత్తగానే కోపోద్రిక్తులయ్యారు. ఆమె ఇంటి నుంచి పారిపోయి మా పరువును మంటగలిపింది. తనతో మేము మాట్లాడట్లేదని, ఆమె గురించి ఏమీ తెలియదని చెప్పారు. మహేశ్వరి ఇప్పుడు ప్రాణాలతో లేదని పోలీసులు చెప్పినప్పుడు వారిలో చాలా మంది కాస్త కూడా బాధపడలేదు. ఆమె మా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది, కొత్తగా ఇప్పుడు చనిపోతే మాకెందుకు ఏడుపు వస్తుందని అన్నారు. ఇది కేరళ పోలీసులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ వారి మాటలను పోలీసులు అస్సలు నమ్మలేదు. వారిలోనే హంతకుడు ఉన్నాడు, ఎవరో సైలెంట్గా కేరళకు వెళ్ళి మహేశ్వరిని చంపి డబ్బు, నగలు తీసుకుని ఉంటాడు. ఆ హంతకుడిని ఎలాగైనా కనిపెట్టాలని అనుకున్నారు. మహేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా సంఘటన జరిగిన రోజు కేరళకు వెళ్ళారా అని చెక్ చేశారు. కానీ ఎవరూ వెళ్ళిన ఆనవాళ్ళు లేవు. అందువల్ల మహేశ్వరి కుటుంబ సభ్యులను సస్పెక్ట్ లిస్ట్ నుంచి తీసేశారు. ఒకవేళ కోపంతో శశికుమార్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చు కదా అనుకున్నారు. శశికుమార్ గ్రామానికి వెళ్ళి దర్యాప్తు చేశారు. అప్పుడు ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనిపించాడు. అతని పేరు పళనిస్వామి. ఈ పళనిస్వామి శశికుమార్కు దగ్గరి బంధువు. ప్రేమ వివాహాన్ని కుటుంబం మొత్తం వ్యతిరేకించింది, కానీ పళనిస్వామి మాత్రమే వారికి అండగా ఉన్నాడు. పెళ్లి కూడా అతడే చేశాడు. కొత్త దంపతులు కేరళలో స్థిరపడే వరకు చాలా సాయం చేశాడు. ఇదే సమయంలో శశికుమార్ను కలిసిన పోలీసులు, మీ పెళ్లికి ఎంతో సాయం చేసిన పళనిస్వామి కేరళలో ఉండే మీ ఇంటికి తరచుగా వస్తుంటాడా అని అడిగారు. అప్పుడు శశికుమార్ ఏం చెప్పాడంటే, పళనిస్వామి పని నిమిత్తం తరచుగా గురువాయూరుకు వస్తూ ఉండేవాడు. అతను గురువాయూరుకు వచ్చినప్పుడల్లా త్రిశూర్లోని మా ఇంటికి వచ్చి 2-3 రోజులు ఉండేవాడని చెప్పాడు. ఈ సమాచారం పోలీసులకు చాలా ముఖ్యమైన ఆధారంగా అనిపించింది. యాక్చువల్గా ఈ దంపతులు సొంతూరులో ఉన్నవారితో, కేరళలో ఉన్నవారితో కూడా క్లోజ్గా మూవ్ కావట్లేదు. కానీ మహేశ్వరిని చంపిన హంతకుడు మాత్రం ఆమెకు బాగా తెలిసిన వాడే అని అతన్ని ఇంట్లోకి రానిచ్చినట్లు ఇప్పటి వరకు పోలీసులకు తెలిసింది. ఇదంతా కలిపి చూస్తే ఈ పళనిస్వామి ఎందుకు హంతకుడు కాకూడదనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. సంఘటన జరిగిన రోజు పళనిస్వామి మీ ఇంటికి వచ్చాడా అని శశికుమార్ను పోలీసులు అడిగారు. అతడు రాలేదు సార్ అని అతడు చెప్పాడు. నీకు తెలియకుండా వచ్చి ఉండవచ్చు కదా అని పోలీసులు అడిగితే,
ఖచ్చితంగా రాలేదని చెప్పగలను. ఎందుకంటే అతడు మా ఇంటికి రావాలని అనుకున్నప్పుడు ముందే నాకు కాల్ చేసి విషయం చెప్తాడు. కానీ ఆ రోజు నాకు ఎలాంటి కాల్ రాలేదు. కొన్నిసార్లు ఏదైనా అత్యవసరమైతే నా భార్యకు కాల్ చేస్తాడు. అతడు ఇంటికి రాగానే నా భార్య వెంటనే నాకు తెలియజేస్తుంది. అందువల్ల ఆ రోజు అతను ఖచ్చితంగా త్రిశూర్కు రాలేదని చెప్పగలను అని శశ్ కుమార్ చెప్పాడు. కానీ పోలీసులకు సందేహం తీరట్లేదు. హత్య జరిగిన రోజు పళనిస్వామి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకున్నారు. పళనిస్వామి తమిళనాడులోని పుదుక్కోట్టై దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఉంటాడు. పోలీసులు అతని ఇంటికి వెళ్తే పనికి వెళ్ళినట్లు చెప్పారు. అతడు ఒక బేకరీలో పనిచేస్తాడు. ఆ బేకరీ యజమాని పేరు ఫారూక్. వెంటనే ఫారూక్ దగ్గరకు వెళ్ళిన పోలీసులు పళనిస్వామి ఎక్కడా అని అడిగితే అతడు షాప్లో పనిచేయడు, తయారీ యూనిట్లో ఉంటాడని చెప్పాడు. ఇంతకీ ఈ పళనిస్వామి ఎలాంటివాడు, అతని స్వభావం ఎలాంటిది అని అడిగితే చాలా మంచివాడు, ఒకరి సొమ్ముకు ఆశపడే రకం కాదని అతడు చాలా గొప్పగా చెప్పాడు. ఇంతకీ 2013 జూలై 27వ తేదీన పళనిస్వామి పనికి వచ్చాడా అని పోలీసులు అడిగితే అతడు ఒక నోట్బుక్ తీసి పేజీలను అటు ఇటు తిప్పాడు. కాసేపు అయ్యాక ఆ రోజు డ్యూటీకి వచ్చాడు సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే పోలీసులు స్టన్ అయ్యారు. ఇంతసేపు అతడే హంతకుడై ఉంటాడు, అతన్ని పట్టుకుంటే కేసు క్లోజ్ అనుకున్నారు. కానీ అతడు క్రైమ్ జరిగిన రోజు తమిళనాడులో ఉంటే కేరళలో జరిగిన హత్యను అతడు చేసి ఉండడు కదా. ఒక రోజులో అక్కడికి వెళ్ళి హత్య చేసి తిరిగి రావడం కుదరదు కదా అనుకున్నారు. ఇదేంట్రా ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతోంది, కానీ ఎంతకీ హంతకుడు దొరకడే అని పోలీసులు అనుకుంటున్నారు. గందరగోళ పరిస్థితిలో ఉన్న పోలీసులు మళ్ళీ కేరళకే వెళ్దామని అనుకున్నారు. కానీ ఇంత దూరం ప్రయాణించి వచ్చాం కదా, కనీసం వెళ్లే ముందు ఆ పళనిస్వామి ఎలా ఉంటాడో ఒక్కసారి చూద్దాం అనుకున్నారు. అడ్రస్ తీసుకుని బేకరీ తయారీ యూనిట్కు వెళ్లారు. పోలీసులు అక్కడ కాలు పెట్టారో లేదో ఆ ప్రాంతమంతా చాలా హడావిడిగా ఉంది. ఆ యూనిట్లో ప్రమాదం జరగడంతో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాసేపు అయ్యాక పోలీసులు లోపలికి వెళ్ళి పళనిస్వామి అనే వ్యక్తిని కలవడానికి వచ్చామని చెప్పారు. కానీ వారేం చెప్పారంటే ఇంతకుముందు ప్రమాదం జరిగిందని ఒకతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, అది పళనిస్వామినే అని చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందని అడిగితే చక్కెరపాకం మరిగిస్తుంటే అనుకోకుండా పళనిస్వామి చేతులు అందులో పడ్డాయి. గాయం కావడంతో తిరుచులోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి అతన్ని కలిశారు. అతని 2 చేతులు 20% కాలాయి, కానీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. పోలీసులు సివిల్ డ్రెస్లో వెళ్ళి అతనితో సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఏ కారణంతో వచ్చారో చెప్పారు. అప్పుడు పళనిస్వామి ఏం చెప్పాడంటే, సార్, మహేశ్వరి మరణం నన్ను చాలా షాక్కు గురి చేసింది. ఆమెకు దగ్గరుండి నేనే పెళ్లి జరిపించాను, కానీ ఆ అమ్మాయికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని బాధపడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతన్ని ఏం ప్రశ్నలు అడుగుతామని పోలీసులు అనుకున్నారు. మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తామని చెప్పారు. పోలీసులు బయటకు వచ్చాక నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. పోలీసులు అతనితో సాధారణంగా మాట్లాడినప్పటికీ నఖశిఖ పర్యంతం అంచనా వేశారు. తల నుంచి పాదం వరకు అతని హావభావాలను పరిశీలించారు. మొదట్లో సాధారణ వ్యక్తుల్లా మాట్లాడినప్పుడు అతని ముఖంలో ఆందోళన కనిపించలేదు. కానీ ఎప్పుడైతే పోలీసులమని చెప్పారో అతని ముఖంలో మార్పులను పోలీసులు గమనించారు. ఈ హత్యకు పళనిస్వామికి ఖచ్చితంగా సంబంధం ఉందని అంచనా వేశారు. అతనితో పాటు ఆ బేకరీ యజమాని ఫారూక్ కూడా ఇందులో పాల్గొని ఉండవచ్చని సందేహపడ్డారు. అప్పుడు పోలీసులు మళ్ళీ ఫారూక్ వద్దకు వెళ్ళి మీ ఫోన్ ఇవ్వండి అని అడిగారు. అతడు ఎందుకు అని అడుగుతున్న సమయంలోనే ఒక పోలీసు ఫోన్ లాక్కున్నాడు. కాల్ హిస్టరీని చెక్ చేసి నువ్వు కూడా తోడు దొంగవేనా అన్నాడు. అసలేం జరిగిందంటే ఫారూక్ను కలిసి పళనిస్వామి గురించి విచారించి పోలీసులు తయారీ యూనిట్కు బయలుదేరారు. అప్పుడు ఈ ఫారూక్ తయారీ యూనిట్లో ఉన్న పళనిస్వామికి కాల్ చేసి నీకోసం పోలీసులు వస్తున్నారని చెప్పాడు. ఇలా చెప్పాల్సిన అవసరం ఏముందని పోలీసులు అతన్ని పట్టుకుని విచారించారు. అందులో తప్పేముంది సార్, మీరు అతని కోసం వస్తున్నారని చెప్పాను, అతనికి సమాచారం ఇచ్చాను, అంతే తప్ప హెచ్చరించడానికి కాదని అన్నాడు. కానీ అతనిపై అనుమానం కలగడంతో లోకల్ పోలీసుల సాయంతో స్టేషన్కు తీసుకెళ్లారు. వారి స్టైల్లో విచారించారు. మహేశ్వర్ని ఈ పళనిస్వామి చంపాడని మాకు బాగా తెలుసు, కానీ అతన్ని కాపాడేందుకు నువ్వెందుకు ప్రయత్నించావో మాకు తెలియట్లేదు. మేము నిన్ను కలవగానే నువ్వు అతనికి కాల్ చేసి విషయం చెప్పావు. సమాచారం అందగానే మా నుంచి తప్పించుకోవడానికి అతడు కావాలనే చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆసుపత్రిలో పడుకున్నాడు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనేది మాకు తెలుసు.
నిజం చెబుతావా లేకుంటే జీవితాంతం జైల్లోనే ఉంటావా అని బెదిరించారు. అప్పుడు ఫారూక్ భయపడిపోయి నిజం చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, ఆ హత్యను అతడే చేశాడు. వారింటి నుంచి డబ్బు ఆభరణాలు దోచుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి అంతా చెప్పాడు. కొట్టేసిన నగలన్నీ అతని దగ్గరే పెట్టుకుని ₹1,00,000 మాత్రం నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఫలానా రోజు నేను డ్యూటీకి వచ్చానా అని అడిగితే వచ్చాడని చెప్పాలి. అందుకే ఈ ₹1,00,000 ఇచ్చాడు. బుద్ధి గడ్డి తిని ₹1,00,000 కోసం అబద్ధం చెప్పాను. అంతే తప్ప ఆ క్రైమ్కు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. మళ్ళీ ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు, పళనిస్వామి, నువ్వే మహేశ్వరిని హత్య చేశావని మాకు తెలుసు. నీ సహచరుడు ఫారూక్ మొత్తం చెప్పాడని అనగానే పళనిస్వామి ముఖం చెమటలతో తడిసిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక అతను ముఖం వాల్చేశాడు. ఇక ఈ కేసు నుంచి తప్పించుకోలేనని అనుకున్న పళనిస్వామి ఏడవడం స్టార్ట్ చేశాడు. సార్, ఈ హత్య చేసింది నేనే, దానికి కారణం అప్పులు అని చెప్పాడు. ఈ పళనిస్వామికి చాలా అప్పు ఉంది. రాబడి లేక అప్పులు పెరుగుతూనే ఉండేవి. ఇలాంటి సమయంలో తరచుగా గురువాయూరుకు వెళ్లి శశికుమార్ ఇంట్లో ఉండేవాడు. అక్కడ ఉంటున్నప్పుడు ఈ శశికుమార్ బాగా సంపాదిస్తున్నాడని కనిపెట్టాడు. అతడు తన భార్యకు చేయించిన నగలు, కొన్న ఆస్తుల వివరాలు చెప్పేవాడు. ఇదే సమయంలో అతని భార్య నగదు ఆ ఇంట్లో ఎక్కడ పెడుతుందో కూడా తరచుగా ఆ ఇంటికి వచ్చే పళనిస్వామికి బాగా తెలుసు. ఒక దశలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పళనిస్వామి ఆ నగలు డబ్బును దోచుకోవాలని అనుకున్నాడు. పక్కా ప్లాన్ వేసుకుని ఆ తర్వాత త్రిశూర్కు బయలుదేరాడు. కానీ అతను త్రిశూర్కు వస్తున్నాడని శశికుమార్కు చెప్పలేదు. రాత్రి 9 గంటలకు శశికుమార్ ఇంటికి వస్తాడని పళనిస్వామికి బాగా తెలుసు. అందువల్ల ముందుగానే వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. పళనిస్వామిని చూసిన మహేశ్వరి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి టీ పెడుతుంటే అతడు మాత్రం బెడ్రూమ్లోని అల్మారా దగ్గరకు వెళ్ళి డబ్బు నగలు తీయడానికి ప్రయత్నించాడు. అంతా తీసుకుని తలుపులు వేసేటప్పుడు సౌండ్ వినిపించి మహేశ్వరి అటువైపు వెళ్ళింది. అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇక ఆమెను ప్రాణాలతో వదిలితే తాను దొరికిపోతానని అనుకున్న పళనిస్వామి తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అప్పుడు బెడ్రూమ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆమె చనిపోయిందా లేదా అనేది అతనికి అనుమానంగా అనిపించింది. అందువల్లే ఆ కత్తితో మళ్ళీ పొడిచాడు. అందుకే ఆమె శరీరంపై అన్ని కత్తిపోట్లను అటాప్సీ చేసేటప్పుడు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత తాను తెచ్చిన కత్తిని వాష్ బేసిన్ దగ్గర కడిగాడు. తన షర్టుపై రక్తం పడితే అక్కడే ఉతికేసి వేరే షర్టు వేసుకున్నాడు. బయలుదేరే ముందు ఇంటి తాళం చెవి ఎక్కడ ఉంటుందో అతనికి బాగా తెలుసు. దాన్ని తీసుకుని తాళం వేసి బయటకు వచ్చాక తలుపులు వేసి వెళ్ళిపోయాడు. అతను నేరం చేయడానికి ముందు ఏం చేశాడంటే కోయంబత్తూరులో ఒక ఫోన్ను దొంగలించి ఆ ఫోన్ను ఉద్దేశపూర్వకంగా నేరస్థలంలో వదిలిపెట్టాడు. పోలీసులు ఆ ఫోన్ను ట్రాక్ చేసి కోయంబత్తూరుకు వెళ్తారని, కానీ తన దగ్గరకు రారని అతడు అనుకున్నాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తెలివిగా ప్లాన్ చేశాడు. కానీ పోలీసుల సూపర్ ఇన్వెస్టిగేషన్లో దొరికిపోయాడు. పళనిస్వామి తన ఇంట్లో దాచిన 4 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారూక్ దగ్గర నుంచి ₹1,00,000 రికవరీ చేశారు. ఈ కేసు విచారణ జరిగిన తర్వాత మహేశ్వరిని హత్య చేసిన నేరానికి పళనిస్వామికి జీవిత ఖైదు శిక్ష పడింది. అతనికి సాయం చేసిన ఫారూక్ కూడా కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. తనకు పెళ్లి చేసిన వ్యక్తే తన భార్యను చంపాడని తెలిసి శశికుమార్ తట్టుకోలేకపోయాడు. పళనిస్వామి ఇంతటి ఘోరం చేశాడంటే అతని కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోయారు. ఈ కేసు ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్నదని బయటకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక స్థితిగతులు అనేవి మన పర్సనల్ విషయాలు. వాటిని గోప్యంగా ఉంచుకోవడం సురక్షితమైన పద్ధతి. మన ఆర్థిక పరిస్థితి బయటకు చెప్పడం వల్ల దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. లేదంటే దుండగులు లక్ష్యం చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితోనో పిల్లలతోనో డిస్కస్ చేసుకుని కుటుంబ భద్రతకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించుకోవాలే తప్ప ఇతరుల దృష్టిని ఆకర్షించుకోవడానికి కాదు. ఈ కేసులో పళనిస్వామికి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదు. కానీ అతన్ని అప్పులు ఊపిరి సల్పుకోనివ్వలేదు. ఇదే సమయంలో శశికుమార్ ఇంట్లో నగదును చూసి వాటిని దోచుకోవాలనే ఆశ పుట్టింది. మొదట చోరీ మాత్రమే చేయాలని అనుకుంటే ఆ తర్వాత హత్య కూడా చేయాల్సి వచ్చింది. అప్పుల్లో ఉన్నంత మాత్రాన మోసాలు హత్యలు చేస్తారా? పళనిస్వామి ఎంచుకున్న మార్గం తప్పు. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఉన్నంతలో మెరుగు, వచ్చిన దాంట్లోనే కాస్త పొదుపు చేసుకో అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఏ వ్యక్తి అయినా గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఒక్కటే సూత్రం: కష్టపడి పని చేయాలి, న్యాయంగా సంపాదించాలి,
ఉన్నంతలో సర్దుకోవాలి. అందులో కొంత తప్పకుండా పొదుపు చేసుకోవాలి. ఇలాంటి జీవన విధానం ఉంటే ఎవరి దగ్గర చేయి చాచనక్కర్లేదు, ఎవరికి ఎదురు చూడనవసరం లేదు. అప్పుల్లో కూరుకుపోయి తప్పులు చేయాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.